మామిడికాయల కోసం అందరం ఆతృతగా ఎదురుచూసే కాలమిది. అయితే రైతుల ఆశల పంటను వడగండ్ల వానలు నేలపాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో హఠాత్తుగా కురిసే అకాల వర్షాలు, వడగాల్పులు, దానికి తోడు వడగళ్లు పంటలకు తీరని నష్టాన్ని కలుగజేస్తుంటాయి. 4-5 రోజుల క్రిందట తెలంగాణ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల మామిడికాయలు నేల రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక తేమతో కూడిన వాతావరణం వల్ల చీడపీడలు ఆశించి నష్టాలు పెరిగే ప్రమాదం ఉంది. వేసవిలో వచ్చే అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి. వేసవిలో మనకు అందరికీ వచ్చేటువంటి పండ్లల్లో ముఖ్యంగా చూసుకుంటే మామిడి అనేటువంటిది ఎక్కువగా మనకు మార్కెట్లో కనిపించేటువంటిది. తర్వాత ఇప్పుడు ఇంకొక 10-15 రోజులలో మామిడి కోతలు అనేటువంటివి చేపట్టే దశలో ఈ అకాల వర్షాల వలన అంటే గమనిస్తే కనుక 2-3 రోజులు వడగళ్లతో కూడినటువంటి వర్షాల వలన మామిడి రైతులు కొంతవరకు నష్టపోవడం అనేటువంటిది జరిగింది. వీటిలో చూసుకుంటే గనక కాయ రాలడం ఒకటి. దీన్ని గనక మనకు వేరే విధంగా ఆమ్చూరు పొడిని తయారు చేసుకోవడానికి కనుక ఉపయోగించుకుంటే కనుక ఆ విధంగా రైతులు కొంతవరకు ఆ నష్టాన్ని సమకూర్చుకోవచ్చు. తర్వాత ఈ అకాల వర్షాల వలన మామిడి లోపల మనకు కాయ తొలుచు పురుగు అనేటువంటిది ప్రధానంగా వస్తుంది ఈ వర్షాల వలన. కాబట్టి ఎప్పుడైనా మనకు కాయ పైన ఎక్కడైనా చిన్న మచ్చలు కానీ లేకపోతే రంధ్రం కనిపించినప్పుడే కాయ చీల్చి చూస్తే కనుక మనకు అందులో లార్వా అనేటువంటిది కనిపిస్తుంది, కాయ తొలుచు పురుగు యొక్క లార్వాలు. సో అట్లా కనిపించిన వెంబడే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందును 0.4 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు ఆకుమచ్చ తెగులు వర్షాల కారణంగా కొంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణంలో తేమ శాతం ఎక్కువ అవ్వడం వలన ఆకుమచ్చ తెగులు అనేటువంటిది వస్తుంది. ఆకుమచ్చ తెగులు యొక్క నివారణ కోసము సాఫ్ అనేటువంటి పొడిని 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా మనము బంగినపల్లిలో కనుక చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పూతకు వచ్చిన వంటి వాటిలో ఇప్పుడు కాయ అనేటువంటిది మనకు గచ్చకాయ అంతటువంటి పరిమాణంలో ఉంది. సో ఇలాంటి వాటిని నిలుపుకోవడానికి కోసం 1 కేజీ యూరియా, 750 గ్రాముల పొటాషియంను పాదులలో వేసుకొని నీళ్లు కట్టడం, తర్వాత నీటి ఎద్దడికి గురి కాకుండా సక్రమంగా 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు అనేటువంటిది ఇచ్చుకోవడం వల్ల కాయ అనేటువంటిది కొంతవరకు సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది. లేని పక్షంలో మల్టీకే 13045 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాంతో స్ప్రే చేసుకోవడం వలన ఈ పోషకాన్ని వివిధ రకాల సస్యరక్షణ మందులతో కూడా చేసుకోవడం వలన కొంతవరకు మనము కాయ సైజ్ అనేటువంటిది పెరగడానికి చర్యలు తీసుకోవచ్చు.